ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి గాంధీ సవాల వ్యవహారం రాజకీయ రచ్చగా మారింది. ఇంకా సవాలు కొనసాగుతున్నాయి. కౌశిక్ ఇంటిపైన గాంధీ మద్దతుదారుల దాడితో ఈ అంశం కొత్త టర్న్ తీసుకుంది. బీఆర్ఎస్ నేతలు సిపి కార్యాలయం వద్ద ధర్నా, అరెస్టుతో వివాదం పెరిగింది. ఆ తర్వాత వారిని విడుదల చేశారు. ఈ వ్యవహారంపైన రేవంత్ సీరియస్ అయ్యారు. డీజీపీకి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీతో సవాలు ప్రతి సవాలు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. పాడి కౌశిక్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదు చేశారు. అడిషనల్ ఎస్పీ రవిచందన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. 132, 351 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదైంది. కొనసాగుతున్న ఉద్రిక్తత ఈ ఇద్దరి సవాళ్ల మధ్య చోటు చేసుకున్న పరిణామాల కొనసాగింపుగా కౌశిక్ రెడ్డి తాజాగా మరో సవాల్ చేశారు. ఇదే సమయంలో శుక్రవారం చలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. చలో గాంధీ నివాసానికి రావాలని పార్టీ నేతలకు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజ్ పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటలకు మల్లపేటలోని శంభీపూర్ రాజ్ నివాసం నుంచి భారీ ర్యాలీగా గాంధీ ఇంటికి బీఆర్ఎస్ నేతలు బయలుదేరారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. పీఏసీ చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా గాంధీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఆయన నివాసంలో మేడ్చల్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లు చేస్తున్నట్లు శంభీపూర్ రాజ్ ప్రకటించారు. ఈ సమావేశానికి హాజరు కావాలని మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు శ్రేణులను ఆహ్వానించారు. తాజా పరిణామాలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. డీజీపీకి తాజాగా ఆదేశాలు ఇచ్చారు. రాజకీయ కుట్రలు సహించేది లేదని తేల్చి చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా బీఆర్ఎస్ యత్నం చేస్తుందని మండిపడ్డారు. శాంతి భద్రతలపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.